మా మంచి పల్లవి చెప్పిన మాట ఇంటది. తొందరగా పోయి రెడీ అయ్యిరా అమ్మా. నేనేమి మంచి పల్లవిని కాదు. మీరు చెప్పిన మాట అసలు వినను. నేను రెడీ అయ్యి రాను. దీనికి మంచిగా చెప్తే మాట వినదు. 4 తగిలిస్తే అప్పుడు దారికొస్తుంది. ఇప్పుడు నీకి మాతో పాటు కలిసి షాపింగ్కి రావడానికి ఏంది ప్రాబ్లం? ఒక పట్టాన చెప్పిన మాట విననే వినవు. అయితే నేను ఈరోజు ఆఫీస్కి పోయినా బాగుండేది. అనవసరంగా లీవ్ పెట్టినా. నా టైం మొత్తం వేస్ట్. చూసినావా మామయ్య ఎంత బాధపడుతున్నాడో. నాకి మా నానంటే ఇష్టము అంటావు. ఇప్పుడు నాకి బాగా అర్థమైంది నీకి మీ నానంటే ఎంత ఇష్టమో, నువ్వు మీ నాన్నకి ఎంత మర్యాద ఇస్తున్నావో అని. దానికి దీనికి సంబంధం ఏముంది? దీన్ని ఇంకా అడిగేదేముంది? ఇది మేము చెప్పిన మాట వినదు గాని దీన్ని తొలుకొని ఇప్పుడే మీ ఊరికి బయలుదేరు. అదేంది, రేపు కదా పంపిస్తాను చెప్పినావు, మళ్ళీ ఈరోజు బయలుదేరండి అంటున్నావు? ఈరోజు మీకు కావాల్సిన షాపింగ్ మొత్తం చేయించి ఆ తర్వాత పంపిద్దాం అనుకున్నాను. నువ్వు రాను అంటున్నావు కదా, అలాంటప్పుడు ఇంకెందుకు లేటు? ఇప్పుడే పోయి బట్టలు సర్దుకోండి. నాన్న చూడు, నాన్న అమ్మ ఏమంటుందో. నాకు ఇప్పుడప్పుడే అమెరికాకి పోవడమే అసలు ఇష్టం లేదు. మళ్ళీ దానికి తోడు ఇప్పుడే బట్టలు సర్దుకోండి అంటుంది. మీ అమ్మ చెప్పింది కరెక్టే కదా. ఈ మధ్య నువ్వు అసలు మా మాటనే వింటలేవు. అలాంటప్పుడు నేను మాత్రం నీకెందుకు సపోర్ట్ చేస్తా? ఒకవేళ సపోర్ట్ చేసినా మీ అమ్మ చేతిలో నాకుంటది. నాకు అవసరమా చెప్పు? గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు పల్లవి? మేము చెప్పినట్టు విని మాతో పాటు షాపింగ్ వస్తే ఏమైతుంది? ఎంచక్క రేపు సాయంత్రం బయలుదేరొచ్చు మన ఊరికి. ఆఖరికి నాన్న కూడా నాకే సపోర్ట్ చేసి మాట్లాడతలేడు. వీళ్ళందరూ ఒకటైపోయినారు. ఇప్పుడు నేను ఇంకా మొండికేస్తే నాకే నష్టం. ఈ మహంకాళి నన్ను ఈరోజు మా అత్తగారింటికి పంపించేస్తుంది. కనీసం వీళ్ళు చెప్పినట్టు వింటే రేపు సాయంత్రం వరకు ఈయనే ఉండొచ్చు. అంతలోపు కిరణ్ అవని విడాకుల పైన సంతకం పెడితే నేను ధైర్యం చేసి వీళ్ళతో మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. సరే, మీరందరూ ఇంతగా అడుగుతున్నారు కదా, నేను మీతో పాటు వస్తా. అమ్మయ్యా, థ్యాంక్స్ పల్లవి. ఇది అమెరికాకి పోకుండా తప్పించుకోవడానికి నానాక ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదు. నా నుంచి నువ్వు అసలు తప్పించుకునిలేవు. మేము వెయిట్ చేస్తాం. నువ్వు తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకొని రాపో. ఏం అవసరం లేదు. ఇప్పుడు నా డ్రెస్కి ఏమైంది? నేనేమి రెడీ గాను, ఇట్లనే వస్తా. అచ్చం నువ్వు బూడుబుక్కల దానిలకనే ఉన్నావు. ఇదేమన్నా అవతారమా? అందరం కలిసి బయటికి పోయేటప్పుడు ఇట్లనే వచ్చేది. నీ ముఖానికి ఎట్లనో చీర కట్టుకోవడం ఇష్టం ఉండదు. కనీసం ఒక టాప్ అన్న వేసుకోవచ్చు కదా. నాకు ఏ బట్టలైతే కంఫర్ట్ ఉంటాయో అవే వేసుకుంటా. ప్రతిదీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మీతో పాటు రావాలా వద్దా? దీనికేం తక్కువ లేదు. ఇంకా పల్లవికి ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతం చేయడం? అవునత్తయ్యా, తన ఇష్టంలే. ఎట్టన తగలడు. నీలాంటి దానికి నేను చెప్పలేను. ఇంకా ఆలస్యం ఎందుకు? రండి పోదాం. రాను రాను ఆ అవని ఆధిపత్యం ఎక్కువైతుంది ఇంట్లో. దానికి దగ్గొచ్చినా, జలుబొచ్చినా, చిన్న జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఆఖరికి చిన్న చీమ కుట్టినా సరే అయ్యో పాపం అవని అంటారు. చీటికి మాటికి రెస్ట్ తీసుకోమని పంపిస్తారు. ఇంకా అది చేయాల్సిన ఇంటి పనులన్నీ నాతో చేయిస్తారు. అంతేకాకుండా ఆ అవని నాకే వార్నింగ్ ఇస్తుంది. నన్ను తొందరలోనే ఇంట్లో నుంచి బయటికి పంపిస్తా అంటుంది. దానికి ముందరనే నేను ప్రెగ్నెంట్ కాదని ఫుల్ డౌట్. అది అన్నంత పని చేసినా చేస్తుంది. దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ స్వప్న, ఏంది? నీ కోడలికి ఇంకా తలనొప్పి తగ్గిలేదా? ఆల్రెడీ నేను బాసన్లు తోమేది అయిపోయింది. ఇప్పుడు మళ్ళేం చేయాలి? ఇల్లు తుడ్చాలనా లేక మీ అందరి బట్టలు ఉతకాలనా? నేనేమి నీకు పని చెప్పడానికి వచ్చలేను. మరింగేంది? నీకు అల్లుడు ఫోన్ చేసినాడా? చేసినాడు. మరెందుకు అల్లుడు ఫోన్ ఎత్తుతలేవంట? నేను కావాలని ఆన్సర్ చేస్తలేను. ఎందుకు? ఎందుకేంది? ఒకటే నా తలకాయ తింటున్నాడు. గంటకోసారి ఫోన్ చేస్తాడు. తిన్నావా, టాబ్లెట్ వేసుకున్నావా, పాలు తాగినావా, పండ్లు తిన్నావా? ఎప్పుడిదేనా? ఇంకా నేనేమన్నా చిన్నపిల్లనే? నాకు తెలదా ఎప్పుడేం చేయాలో? మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఫస్ట్ ఓవర్ యాక్షన్ చేసేది నువ్వు. అల్లుడు నీకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడంటే ఏదో ఒక ముఖ్యమైన విషయం అయి ఉంటది. అల్లుడు నీకు గంటకోసారి ఫోన్ చేసేది నిన్ను విసిగించడానికి కాదు. అది నీ పైన, నీ బిడ్డ పైన అల్లుడుకుండే ప్రేమ. కొంచెం కూడా బుద్ధి లేకపోతే సరే.
ఇప్పుడేంది, నా మొగుడు నీకు ఫోన్ చేసినాడా? నేను ఫోన్ ఆన్సర్ చేస్తలేనని చెప్పినాడా? నువ్వు నాకు బాగా క్లాస్ ఇచ్చినావు కదా. ఇంకా నేను ఫోన్ చేస్తా గానీ నువ్వు బయటికో ఫస్ట్. ఇంకా నువ్వేమీ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు నాతో మాట్లాడినాడు. దేని గురించి? నువ్వు హాస్పిటల్కి పోయొచ్చి నెల అయింది కదా, ఇప్పుడు మళ్ళొకసారి చెకప్కి పోవాలి అంటున్నాడు. నిన్ను తోలుకొని పోతా అంటున్నాడు. ఆయనతో దానికి ఆయన ఎందుకు? ఇంట్లో మీరందరూ ఉన్నారు కదా, ఇంకా ప్రత్యేకంగా ఆయన తోలుకొని పోవడం ఎందుకు? ఎందుకంటే ఈసారి మన ఫ్యామిలీ డాక్టర్ కాదు, అల్లుడికి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంట. నిన్నే ఆడికి తోలుకొని పోతా అన్నాడు. అమ్మో, ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ కాకుండా వేరే హాస్పిటల్కి పోయినాననుకో, నా గుట్టు రట్టయితుంది. నేను ప్రెగ్నెంట్ కాదు అని అందరికి తెలిసిపోతుంది. ఇప్పుడేం చేయాలి? రేపన్న ఎల్లుండన్నా అల్లుడు లీవ్ పెట్టుకొని వస్తా అన్నాడు. ఇది చెప్పడానికే నీకు ఫోన్ చేసినాడు. మన ఫ్యామిలీ డాక్టర్ కూడా బాగానే చూస్తాడు కదా, అలాంటప్పుడు వేరే హాస్పిటల్ ఎందుకు? కనీసం నువ్వన్నా చెప్పొచ్చు కదా. నేనేం చెప్పాలి? నీ ఇష్టం, నీ మొగునిష్టం, నాకు సంబంధం లేదు. ఆ అవనీని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ఈ డ్రామా స్టార్ట్ చేసిన. ఇప్పుడు దాన్ని బయటికి గెంటేసేదేమో గాని నా కాపురానికే ముప్పొచ్చేటట్టుంది. నేను ఆడేది మొత్తం డ్రామా అని నా మొగునికి తెలిసిందనుకో, నన్ని ముక్కలు ముక్కలు నరికి కాకులకి గద్దలకి ఆహారం వేస్తాడు. అవని జీవితం నాశనం చేద్దామని చివరికి నా జీవితాన్ని నాశనం చేసుకునేలాగున్నా. దేవుడా, నన్ను ఈ గండంలో నుంచి నువ్వే బయటపడేయాలి. ఆ రాకేష్ గాడు నా నమ్మకాన్ని ఒమ్ము చేసినాడు. వాణ్ణి నేను ఎంతగా నమ్మినా, చిన్నప్పటి నుంచి మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటి నన్ని మోసం చేయాలని వానికి ఎట్లా అనిపించింది అసలు? దీన్ని బట్టి చూస్తే వాడు A to Z మొత్తం మా నాన్నకి చెప్పేసినట్టే ఉన్నాడు. కానీ మా నాన్న నన్ను ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేడు. అవనీకి అన్యాయం జరుగుతుందంటే మా నాన్న కోపం మామూలుగా ఉండదు. అలాంటిది నన్ను ఇంకా ఏమనలేడంటే మా నాన్న కూడా ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అదీగాక పల్లవికి కూడా ఫోన్ చేసినాడంటే మా ఇద్దరిని విడదీయనీక ఏదో బలంగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. దీనికంతటికి కారణం రాకేష్ గాడే. వాణ్ణి మాత్రం ఊకిడిచిపెట్టను. హలో, చెప్పురా మామా. అరే, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏంది, నాతో మాట్లాడాలా? ఈరోజు పొద్దున్నే కదా మాట్లాడింది. నీకు ఆల్రెడీ చెప్పినా కదా, నాకు తెలిసిన లాయర్ ఎవరు లేరురా. నేనేమి నీకు ఫోన్ చేసింది లాయర్ కోసం కాదులే. మరి నాకి కొందరి గురించి కొన్ని నిజాలు తెలిసినాయి. దాని గురించి నీతో మాట్లాడాలి. ఏడున్నావో చెప్పు, నేనిప్పుడే వస్తా. ఏమోరా, నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థమైతలేదు. నేనైతే ఇప్పుడు ఊర్లో లేను. మరేడున్నావు? ఈ రఘు ఏదో షాపింగ్ చేయాలంటే ఇందాక సిటీకి వచ్చినాం ఇద్దరం కలిసి. ఇప్పుడు మేము షాపింగ్ మాల్లో ఉన్నాం. ఏమన్నుంటే సాయంత్రం మాట్లాడుకుందాంలే. బాయ్ రా. వీళ్ళు ఇద్దరికిద్దరు ఎవరు తక్కువ లేరు. ఆ రగ్గాడు చూస్తే పల్లవికి అవని గురించి మొత్తం చెప్పేసినాడు. ఈ రాకేష్ గారు చూస్తే నాన్నకి పల్లవి గురించి మొత్తం చెప్పేసినాడు. నా ఫ్రెండ్స్ అని వీళ్ళతో మొత్తం షేర్ చేసుకున్నందుకు నా వెనకాల గోతులు తవ్వినారు. ఇలాంటి ఫ్రెండ్స్ మాత్రం ఎవ్వరికి ఉండకూడదు. అభి, పల్లవి, మీకు ఏం కావాలంటే అవి తీసుకోండి. ఈ షాపింగ్ మాల్లో మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఖర్చు ఎంతైనా పర్లేదు. సరే అత్తయ్యా. మీరిప్పుడు అమెరికాకు పోతే మళ్ళీ తిరిగి ఇండియాకి రావడానికి ఎన్ని సంవత్సరాల టైం పడుతుందో. మళ్ళీ మీకు ఏమైనా కొనిచ్చే ఛాన్స్ మాకెప్పుడో గాని రాదు. అందుకు మీరు ఖర్చు గురించి ఏం ఆలోచించొద్దు. మీకు అవసరం ఉండేటివన్నీ కొనుక్కోండి. సరే మావయ్య. పల్లవి, ఆ పిచ్చి పిచ్చి పాయింట్లు టీషర్ట్లు కాకుండా ఇప్పటికైనా మంచి శారీస్ తీసుకో. నాకు తెలుసులే ఏం తీసుకోవాలో. పల్లవిని చూస్తున్నారా? అంతా మీరు చేసిన గరాబమే. దాన్ని బాగా నెత్తికెక్కించుకున్నారు. ఇప్పుడు చూడండి, చివరికి మీ మాట కూడా వింటలేదు. పల్లవి ఇండియాలో ఇంకా కొన్ని రోజులు ఉండాలి అనుకుంటుంది. ఇప్పుడు సడన్ గా అమెరికా అనేసరికి పల్లవికి బాగా కోపం వచ్చింది. దాంట్లో నేను చేసిందేముంది? ఎప్పుడు నన్నే అంటావు. మగుండ్లని ఎప్పుడు అనుకుంటూ ఉండడమే ఈ ఆడవాళ్ళ పని. ఈ పల్లవి బుద్ధిమంతురాలు అనుకుంటున్నారు. అది ఇంకా కిరణ్ని ప్రేమిస్తుందని తెలిస్తే మీరసలు ఇట్లా మాట్లాడరు.
మావయ్య, చెప్పమ్మా. మీతో కొంచెం మాట్లాడాలి. సరే, ఏందో చెప్పు. మావయ్య, మీరు ఇంతకుముందు పల్లవికి ఫోన్ చేసి మాట్లాడినారా? నా కొడుకుని మర్చిపోని పల్లవికి వార్నింగ్ ఇచ్చినారా? ఇదంతా నీకెవరు చెప్పినారు? ఇంకెవరు? మీ కొడుకే చెప్పినాడు. ఏంది, వాడు చెప్పినాడా? అవును మామయ్య. ఇంకేముంది, వానికి పల్లవి చెప్పింటది. మీరు నిజంగంటే పల్లవికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినారు కదూ? అవునమ్మా, ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన. అయితే ఏంది, వాళ్ళిద్దరు చేసే పనులకి వార్నింగ్ ఇయ్యక దండేసి దండం పెడతారా ఏమన్నా? ఆల్రెడీ పెళ్ళైన నా కొడుకు వెనకాల ఆ పల్లవి పడడం తప్పు కాదా? ఆ పల్లవికి కూడా పెళ్ళయింది కదా. తాళి కట్టిన మొగుడుండగా పరాయి మొగాడి వెనకాల పడ్డానికి ఆ పల్లవికి సిగ్గులేదా? కానీ మామయ్య, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా. ప్రేమించుకుంటే మేమేమన్నా వాళ్ళకి పెళ్లి చేయమని చెప్పినామా? ఆ పల్లవికి వాళ్ళింట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తే దానికి ఎవరు బాధ్యులు? ఆ పల్లవి చేసేది చాలా తప్పు. ఒక ఆడపిల్ల అయింది అట్లా ప్రవర్తించడానికి సిగ్గుండాలి. అందుకే నాకు పల్లవి పైన చాలా కోపం వచ్చింది. నేను ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన. మీరు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినది ఆ పల్లవి మీ కొడుకుకి మొత్తం చెప్పేసింది. చెప్తే చెప్పని నాకేమన్నా భయమా? అది కాదు మామయ్య, మీకు నిజం చెప్పింది నేనేనని మీ కొడుకు నన్ను అనుమానించినాడు. నిన్నేమన్నా అన్నాడా? అనడం కాదు, నోటుకొచ్చినట్టు మాట్లాడినాడు. నాది ఎలాంటి తప్పు లేదు అని చెప్తున్నా సరే అస్సలు వినిపించుకునిలేడు. ఇంకా చివరికి చేసేదేం లేక మీకు నిజం చెప్పింది రాకేషే అని ఆయనకు నేను చెప్పేసిన. మరేం పర్లేదమ్మా, చెప్తే చెప్పినావులే. కాని వాడికి కొంచెమన్నా బుద్ధి ఉండాలి. నీ గురించి మొత్తం తెలిసి కూడా వాడు నిన్ను ఎట్లా అనుమానించినాడు? ఇప్పుడు నా టైం ఏం బాలేదు మామయ్య. ఎవరో చేసిన తప్పులకి నేను అవమానపడాల్సి వస్తుంది. మామయ్య, మీరు పెద్దవారు, మీరు ఏమనుకోనంటే మీకు ఒక చెప్తా. చెప్పమ్మా. మీరు ఇంకెప్పుడు పల్లవికి ఫోన్ చేయొద్దు. ఇప్పుడున్న సమస్యలకి పల్లవి ఒక్కటే కారణం కాదు, మీ కొడుకు కూడా కారణమే. పల్లవిది ఎంతైతే తప్పుందో మీ కొడుకుది కూడా అంతే తప్పుంది. మీరు పల్లవిని ఒక్కటి నిందించడం కరెక్ట్ కాదు. ఎంతమంది చెప్తున్నా వాళ్ళు విననప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? నా రాత ఎట్లుంటే అట్లయితది. అంటే ఏంది నీ ఉద్దేశం? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నా నీకేం అభ్యంతరం లేదా? వాళ్ళిద్దరు అంతగా తెలిస్తే ఇంక మనం చేయగలిగేది ఏముంటది? ఇది బాగుందే. చూస్తుంటే నువ్వే స్వయంగా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తట్టున్నావు. ఏంది మామయ్య అంత మాట అన్నారు? మరి నువ్వు మాట్లాడేది ఎట్లుంది? వాళ్ళిద్దరు అంతగా పెళ్లి చేసుకుంటే మనం మాత్రం చేయగలిగేది ఏముంది అంటున్నావు. మీరు ఏమన్నా అనుకోండి, నాకు మీ కొడుకు పైన కొంచెం కూడా నమ్మకం లేదు. ఆయన మారడు. ఎప్పుడు పల్లవి 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 అని జపం చేస్తూనే ఉంటాడు. మీరు కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోండి మామయ్య. మీ ఇంటికి కాబోయే కోడలు పల్లవే. ఈ అవనీకి మతిపోయినట్టుంది. నేనుండగా ఆ పల్లవిని సచ్చినా ఈ ఇంటికి కోడలుగా రానియను. అవని మాత్రమే ఈ ఇంటి కోడలు. దానికోసం నేను పల్లవికి ఫోన్ చేసి తిట్టడం ఏంది? అవసరమైతే వాళ్ళ ఇంటికి కూడా పోతా. ఇప్పుడు ఏమైందని నన్నెందుకంత కోపంగా చూస్తున్నావు? నేను షాపింగ్కి పోతున్నా, తోడుగా రా అని చెప్పినావు. షాపింగ్ అంటే ఎన్ని కొంటావో అనుకున్నాను. తీరా చూస్తే ఒక అండర్వేర్ కొనుక్కున్నావు. ఇది మాత్రం షాపింగ్ కాదా? దీనికోసమని ఊరు నుంచి సిటీకి రావాలా? నీకాడ ఏడ దొరికలేదా? దొరికలేదు. థూ, ఇది ఒక షాపింగేనా? నీ ఎంపడొచ్చినందుకు నా చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవాలి. నా పరువు మొత్తం పోయింది. ఇంకోసారి బుద్ధుంటే నీ ఎంపడి ఆడికి రాను. అరే మామా, ఒకసారి అక్కడికెళ్ళి చూడు. ఏముందాడా? ఒకసారి చూడ్రా, నీకు అర్థమవుతుంది. పల్లవి ఏంది ఈడుంది? ఏమోరా, చూస్తుంటే ఒక్కతో వచ్చినట్టుంది. ఒకసారి మాట్లాడదామా? అరే, నువ్వు ఫస్ట్ తొందరపడొద్దు. ఏమో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్ని ఉన్నారేమో, ఎవరికి తెలుసు? పల్లవి, చెప్పేది తెలుగులనే కదా, ఆత్రం ఆపుకోలేవు. నువ్వు ఆగురా. ఓ పల్లవి, ఇదిగో ఈడ. ఎవరు నన్ను పిలుస్తున్నారే? ఈడ పల్లవి, నన్ను చూడు. రఘు, రాకేష్. హలో ఫ్రెండ్స్ అందరికి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.